అరే పవన్ కళ్యాణ్ నువ్వేం చేసావు ఈ టైప్లో మాట్లాడుకుంటా, కబ్జా కోడి అని పెట్టుకుంటా, మరి అలాంటి వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మన ప్రభుత్వాలు కూడా ఎవరిని పడితే వాడు ఒక మైక్ వాడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పిండు. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాగబాబు గారిని పట్టుకొని కాటరాజు అన్నాడు, పవన్ కళ్యాణ్ పట్టుకొని పులిహోర పవన్ కళ్యాణ్ గారి మన ప్రెస్ మీట్ మీద విమర్శిస్తా మాట్లాడటం. ఆయన ఒక డిప్యూటీ సీఎం విమర్శించు, ఒక రాజకీయ బంధంగా విమర్శించు, అలాంటి మాటలు మాట్లాడుతామో అది కరెక్ట్ కాదు కదా. అవతలనే విమర్శించినప్పుడు ఆయన స్థాయి ఏంది, మన స్థాయి ఏంది, మనం ఆయన విమర్శించవచ్చా? ఒకవేళ విమర్శిస్తే మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆంధ్రలో కూటమికి యాక్సెప్ట్ చేసిన మోడీ గారు ఇప్పుడు తెలంగాణలో యాక్సెప్ట్ ఆయన చేయట్లేదా? లేకపోతే ఆయన చేయమని ఇక్కడున్న బీజేపీ క్యాడర్ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కుదుర్చుకోవట్లేదా? మేము ఒంటరిగా పొడి వేయడానికి కష్టపడడానికి రెడీ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే బీజేపీనే ఇండివిజువల్గా వెళ్తాను అని కమిట్మెంట్ ఇచ్చేశారు కాబట్టి ఇక మాకు పొత్తు ఉంటుందని నేను అనుకోవట్లేదు అని అన్నారు. అది వాళ్ళ పార్టీ విషయం. చాలా మంది అంటుంది ఏంటంటే బయట ఇక్కడ బీజేపీ వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కలుపుకుంటే మళ్ళీ ఆయన సుప్రీం అవుతాడు మనం తక్కువ అవుతాం అనే ఉద్దేశంతో వాళ్ళు. మీకేమనిపిస్తుంది? తెలంగాణ అధికారంలోకి వచ్చినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కదా. ఇప్పుడు మీరు బీజేపీ నుంచి పార్టీ మారి జనసేనలోకి వస్తున్నారు కదా, మీ సేన అంతా జనసేనకు మారుతారా? బీజేపీ అంటేనే కరడు కట్టిన మనస్ఫూర్తి చెప్పండి, మీరు బీజేపీ పార్టీకి వర్క్ చేశారా రఘునందన్ రావు గారి కోసం వర్క్ చేశారు? ఓపెన్ గా చెప్పాలంటే డిప్లొమాటిక్ గా చెప్పకండి, లేదు ఓపెన్ గా చెప్తున్నా. నాకు సరే నచ్చని ఒక పాయింట్ చెప్పండి. ఆయన ఏం నచ్చంది ఏముండదు, మీరు ఎందుకు మొహమాట పడుతున్నట్టు? అట్లేం లేదు, కానీ దగ్గరలోనే ఒకసారి చూస్తుండాలి అప్పుడప్పుడు. దగ్గరలను ఏం చేస్తున్నారు అని నేను ఎమోషనల్ గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన అంశం ఏంటి? సింప్లిసిటీ. ఎంత సింప్లిసిటీ అంటే నేను అసలు బయట ప్రపంచానికి పవన్ కళ్యాణ్ వేరు, దగ్గర తీసిన పవన్ కళ్యాణ్ వేరు. కమర్ శ్రీనివాస్ గారి దృష్టిలో పాలిటిక్స్ అంటే ఇక కొందరైతే డబ్బు సంపాదన కోసం వస్తారు, కొందరు డబ్బుండి పేరు సంపాదనకు వస్తారు. నాలంటాడు ఏం లేనాడు సేవ చేయాలని వస్తారు. లేదా మీకు డబ్బు లేదా? ఇప్పుడు చూపి అంటే ఏడుందో. బెంచ్ గాల్లో తిరుగుతున్నా డబ్బు లేదా? బెంచ్ మా ఫ్రెండ్ అది. మీరే వేరే వాళ్ళ పేరు మీద వాడట్లేటరా? లేదు లేదు, మా ఫ్రెండ్దే నేను వాడుతున్నా. అంటే రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాడు మీకు. తెలంగాణలో బీజేపీకి సరైన లీడర్షిప్ క్యాడర్ లేదు. క్యాడర్ ఉంది కానీ లీడర్లే కొంచెం. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభ ఆపారు మన తెలంగాణ ఫార్మేషన్ డే రోజు. అది ఆపడం వల్ల జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమన్నా ఇబ్బంది అయింది అనిపిస్తుందా, లేకపోతే ఇంకా దానివల్ల ఇంకా పాజిటివ్ అయిందని అనిపిస్తుంది? 200% ప్లస్ అయింది అది. పవన్ కళ్యాణ్ గారిని రావద్దు, లేకపోతే ఆయన ఒక సభ పెడితే 2000 మందికి కూడా పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది, సెక్యూరిటీ ఇష్యూస్ అని పెడుతున్నారు. ఇట్లాంటి దానికి వాళ్ళు పాల్పడతాను కదా, మేజర్ కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే భయం అంటారా? జనసేన పార్టీ ఆవిర్భవించిందే హైదరాబాద్. అవును, మీకు అంత ఉలికి ఎందుకు అంటున్నా నేను. జనసేన అనేది ఒక పార్టీలా కాదు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన ముఖ్యతనం కానీ, పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఏదైతే ఉంటుందో దానికి ఒక పొలిటికల్ పార్టీ అనేది ఒక పేరు పెడితే జనసేన అని అంటారు. మీకు అది అనిపిస్తుంటుందా? 100% అనిపిస్తుంది. సో ఆంధ్రాలో వచ్చిన తుఫాను నెక్స్ట్ తెలంగాణలో కూడా రాబోతుంది. అది ముందే పవన్ కళ్యాణ్ ఆ పవనాల ముంగట ఏది నడవది, ఇవంతా డక్కామకి లేదు, అదృష్టం మీద గెలిచింది పొన్న ప్రభాకర్. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం.